మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకునిడి. మీరెవరని సేవింప కోరునని నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదను అని. దేవునికి మహిమ కలుగును గాక. శ్రేష్టమైనటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, భక్తుడైనటువంటి యెహోషువ మోషేకి పరిచర్య చేసి శిష్యుడిగా ఉన్నటువంటి శిష్యరకం చేసి మోషే దగ్గర చక్కటి మోషే తరువాత ఇశ్రాయేలీని నడిపించడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి యెహోషువ. అటువంటి యెహోషువ ఒక శ్రేష్టమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే కనుక, మీరెవరు ప్రజలు వారి వారి ఉద్దేశాలు వారి వారి ఆలోచనలు తెలియచేస్తూ ఉంటారు. దైవజను దగ్గర అయినా కానీ వారి యొక్క ఉద్దేశాలు తెలియచేస్తుంటారు. కానీ దైవజనునిగా మాత్రము ఆయన చెప్తున్నటువంటి మాట ఆఖరిని చూస్తే, మీరెవరిని కోరుకుంటారో కోరుకోండి, మీరు ఎవరిని పూజిస్తారో పూజించండి, మీరు ఎవరిని వెంబడిస్తారో వెంబడించండి, కానీ నేను మాత్రము ఏమంటాడండి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట. నిజంగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు, నేను ఎప్పుడు కూడా వాక్యాన్ని ముందుగా సిద్ధపడి చేయడం కంటే కూడా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఆ కుటుంబానికి ఏ యొక్క వచనము ఏ యొక్క వాక్యము కావాలో అనేటువంటి ప్రార్థన పూర్వకంగా నేను ఆ గృహంలో ఆ స్థలంలో అడుగు పెడుతూ ఉంటాను. ఆ విధంగానే నాకు పవిత్ర గారు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు. మామూలుగా సంఘం మన యొక్క విషయాలు మనకు తెలుసు కదా, పరిస్థితులు ఏమైనప్పటికీ పాస్టర్ గారు మనము ఈ ఉన్నటువంటి పరిస్థితులు ఏదైనా ఎవరు ఎట్లాంటి ఏ ఇబ్బందులు పెట్టినా పర్వాలేదు, చెట్టు కింద ప్రార్థన పెట్టినా సరే మనము ఏకంగా కూడి సంఘముగా మనము కొనసాగుదాం పాస్టర్ గారు అంటూ ఉంటారు. ఇటువంటి శ్రేష్టమైన మాట నాకు ఈ సమయంలో జ్ఞాపకం రావడానికి కూడా కారణము, ఏ పరిస్థితులు మనుషులు ఎవరు ఏ విధంగా వారి వారి ఉద్దేశాలను బట్టి వారి వారి యొక్క పరిస్థితులను బట్టి వారు ఉంటూ ఉంటారు. ఒకరిని బట్టి మనం ఎప్పుడు కూడా మారిపోకూడదు, ఒకరిని బట్టి మన భక్తిలో మనము తగ్గిపోకూడదు, ఒకరిని బట్టి మన యొక్క ప్రార్థనా జీవితము వెనకంజ వేయకూడదు. ఇదే మాట చెప్పగలగాలి. ఎవరు ఏ పరిస్థితిలో ఎలాగున్నా దేవుని సంఘముగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వానిగా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనేటువంటి మాట భక్తుడైనటువంటి యెహోషువ ఏ విధంగా అయితే తెలియచేశాడో ఆ విధంగా మనము కూడా చెప్పగలగాలి. ఇటువంటి మాట మనం కూడా చెప్పగలగాలి. ఆ పైన ఈ మాట కంటే ముందు దేవతలను సేవిస్తాననేటువంటి మాట కానీ, అమోరుల దేశమును మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో, అంటే ఇన్ని రకాల మనుషులు ప్రజలు మనకు ఎదురవుతూ ఉంటారు మన యొక్క దైనందిన జీవితంలో. అవడానికి క్రైస్తవులుగా పిలువబడినప్పటికీ, అవడానికి స్నేహితులైనప్పుడు పిలువబడినప్పటికీ కూడా నీలో ఉన్నటువంటి భక్తి నీ ప్రక్క వారిలో ఉండదు, నీలో ఉన్నటువంటి యథార్థత నీ ప్రక్కవారిలో ఉండదు, నీలో ఉన్నటువంటి ప్రార్థనా జీవితం వారిలో ఉండదు. కాబట్టి నీకు వారు ఎదురుపడుతున్నప్పుడు, నీతో స్నేహం చేస్తున్నప్పుడు, నీతో ప్రయాణం చేస్తున్నటువంటి సమయాల్లో వారిని బట్టి నీవు తగ్గిపోకూడదు. వారిని బట్టి నీ భక్తి జీవితం కానీ, నీ ప్రార్థనా జీవితం కానీ, నీ యథార్థమైనటువంటి జీవితం కానీ తగ్గిపోకుండా నిన్ను బట్టి, ఎందుకనంటే శాతానికి ఎక్కువ పవర్ ఉంది భూమి మీద, శాతానికి ఎక్కువ పవరు. వారు మనల్ని మార్చేయగలరు కానీ వారిని మనం మార్చడం చాలా కష్టం. చాలాసార్లు మనం మనుషులను చూస్తూ ఉంటుంటాం, వారు మనల్ని మార్చేయగలరు, వారికి అంత శక్తి ఉంటుంది. ఎందుకంటే కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఈ శరీరాశ నేత్రాశ ఈ పరిస్థితులన్నీ కూడా ఏదో ఆశ పెడతారు. ఎక్కడికో మంచి ఆరాధన జరుగుతుంది కానీ ఎక్కడికో పిలుస్తారు, లేకపోతే మంచి భక్తి ఒక ప్రార్థన విధానాలు జరుగుతుంటాయి, ఆ సమయాన్ని డిస్టర్బ్ ఇట్లాగా కొన్ని జరిగి వారిలోనికి మనల్ని లాగేస్తూ ఉంటారు. కాబట్టి భక్తి జీవితంలో ఈ యొక్క మాటను మరి ఎక్కువ మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధి అంటే ఇక మరి ఏ పరిస్థితుల్లో కూడా మనము వారి వైపు తిరగకుండా యెహోషువ చెప్పినట్టుగా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. అది ఏ పరిస్థితి అయినా ఆ ముందున్నటువంటి ప్రజలంతా కూడా వారి వారి యొక్క ఉద్దేశాలు, వారి వారి ఆలోచనలు, వారి యొక్క అలవాట్లు ఇవన్నీ వారు చేస్తూ ఉంటారు. ఇక మా యెహోషువకి ఎంత ఆ మాట చెప్పడానికి, ఆ మాట అనడానికి గల కారణం కూడా వారితోటి ఎంత విసిగిపోతే, వారితోటి ఎంత మీ ఇష్టం మీరు ఎలాగైనా బ్రతకండి, నేను మాత్రము
దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వానిగా జీవిస్తాను, దయచేసి నన్ను అభ్యంతర పెట్టొద్దు అనేటువంటి చక్కటి మాట ఆ యొక్క దానిలో మనకు కనబడుతుంది. మరొక మాట చూస్తే గనక కొలసీలకు రాసినటువంటి పత్రిక 184వ పేజీ క్రొత్త నిబంధన, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనేటువంటి శ్రేష్టమైన మాట. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఏమి చేసినను అది అందులో ప్రాముఖ్యమైనది మాట కావచ్చు, క్రియలు కావచ్చు, మరి ఏమి చేసినను ప్రభు అయినటువంటి యేసు ద్వారా తండ్రికి మీరు చేయుడు అనేటువంటి మాట మనము తెలియచేయబడుతుంది. సో ఈ యొక్క గృహ కూడిక ద్వారా నిజంగా కుటుంబానికి ఆశీర్వాదము, ఈ గృహంలో అడుగుపెట్టినటువంటి వారికి ఆశీర్వాదము, దైవజనునిగా ఈ గృహంలో ఎప్పుడైతే అడుగుపెట్టామో తప్పక శాంతి సమాధానము ఈ గృహానికి దేవుడు అనుగ్రహిస్తారు. వాక్యం తెలియచేస్తుంది, ఎవరైతే దైవజనుని చేర్చుకుంటారో వారిని తప్పక ఆశీర్వదిస్తానని. ఒకవేళ చేర్చుకోనటువంటి కుటుంబాలు ఉంటూ ఉంటాయి కొన్ని, నీ పాదధూళి అక్కడే దులిపేసి వచ్చేసే అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది అనమాట. సో ఇంత శ్రేష్టమైనటువంటి మాటలను బట్టి కుటుంబము బలపరచబడుతూ 16వ వచనంలో కూడా తెలియచేస్తుంది. 16వ వచనంలో సంగీతములతో, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సో వాక్యము, కీర్తనలు, పాటలు, ఒకరినొకరు హెచ్చరించుకొనుచు ఒకనికి ఒకడు బోధించుచు ఇవన్నీ ఎక్కడ జరుగుతాయంటే బయట ఎక్కడో జరగవు, కానీ కేవలం జరిగేది దేవుని సన్నిధిలో మాత్రమే. తల్లిగారితో కూడా నేను మాట్లాడాను, ఫోన్ మాట్లాడినప్పుడు వారు కూడా ఎంతో భక్తి జీవితం కలిగినటువంటి వారుగా చెప్పారా, నేను పనులు ఉంటే ఓకే, వారు కూడా ఎంతో భక్తి కలిగినటువంటి జీవితంగా బాబు అక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా వారు ఉన్నారు, లేకపోతే వారిని మీరు ఈ విధంగా నడిపించడం చాలా సంతోషమని తల్లిగారు కూడా నాతోటి అనేక మార్లు మాట్లాడడం జరిగింది. కాబట్టి నిజంగా వారి యొక్క ప్రసాద్ గారి యొక్క ప్రవర్తన కానీ, పవిత్ర గారి ప్రవర్తన కానీ నేను ఆలోచించినప్పుడు తల్లిదండ్రులుగా వారు నేర్పించినటువంటి విధానాలు కూడా చాలా చాలా వారి జీవితాల్లో అవి ఉపయోగపడుతూ ఉంటాయి. వారు నేర్పించినటువంటి భక్తి జీవితమే ఈరోజు వారు వచ్చారు, సెటిల్ అయిపోయారు, చక్కగా వారి లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. లేకపోతే శుక్రవారం వచ్చేటప్పటికి వారికి ఇష్టమైనటువంటి స్థలాలకు వెళ్ళొచ్చు, అలా ఎన్ని చేయొచ్చు. కానీ అవన్నీ కాదని దేవుని సన్నిధిని మాత్రమే ప్రేమించేటువంటి వారిగా, దేవునిని మాత్రమే ప్రేమించే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా, యెహోషువ చెప్పినటువంటి మాటకు సాదృశ్యముగా నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించెదము అనేటువంటి మాటకు సాదృశ్యముగా ఆ కుటుంబము ఈ విధంగా స్థిరపడడానికి దేవుడు సహాయం చేశారు. ఇదిగో చేరొచ్చినటువంటి మనము ఆ వాక్యం తెలియచేస్తుంది, ఒకరిని ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు. ఈ గానము, ఈ స్తుతి బయట ఆయా పరిస్థితుల్లో మనకు దొరకవు, కానీ ఇదిగో 2-3 నా నామం పేరట ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యన నేను ఉంటాననేటువంటి దేవుని శక్తి కలిగినటువంటి ఈ స్థలంలో మాత్రమే ఈ యొక్క స్తుతిగానాలు బోధించుకొనుట, లేకపోతే ఒకరికొకరు కృపాసహితముగా ఉండుట, కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ మనము ముందుకు కొనసాగుట, ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతాయంటే ఇదిగో దేవుని సన్నిధిగా మనము చేరి వచ్చినటువంటి ఈ స్థలంలో మాత్రమే జరుగుతాయి అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆఖరిగా చూస్తే కనుక దేవునికి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. చేస్తున్నటువంటి సమస్తము ఆయన పేరటే, దేవుని పేరటే. నిజంగా ఎంతో భయంకరమైనటువంటి
పరిస్థితుల్లో ఈ రోజున మనం ఉన్నాము. నిజంగా ఒక భయంకరమైనటువంటి భయముతో రాత్రులు మనము పడుకుంటూ ఉన్నాం. ఏదో ఒక వలయంలో చిక్కుపడిపోయినటువంటి వారు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళలేరు. ఏదైనా జరిగితే ప్రమాదమే తప్ప మరొక గతి లేదు అన్నటువంటి పరిస్థితిలో ఈ రోజున మనము ఈ యొక్క కువైట్ దేశంలో ఉన్నాం. అయినప్పటికీ కేవలం దేవుని కృప మనలను కాచి కాపాడుతుంది. ఎంతో భయాందోళనకు చెందినటువంటి వారు ఉన్నారు. రాత్రులు నిద్ర లేకుండా ఆ భయంతోనే బ్రతుకుతున్నటువంటి వారు ఆయా స్థలాల్లో ఉన్నారు. అయితే దేవుడు మనలంతగా కాచి కాపాడి భద్రపరుస్తూ నిజంగా మనం చేస్తున్నటువంటి ప్రార్థన బట్టి, భక్తి జీవితాన్ని బట్టి, మన కొరకు మన పితరులు చేసినటువంటి ప్రార్థనలు బట్టి మనం ఈ రోజున ఈ విధంగా క్షేమముగా ఉండగలుగుతున్నాం. ఆఖరిగా మరొకమారు యెహోషువ చెప్పినటువంటి మాటని జ్ఞాపకం చేస్తూ, ఏ సందర్భమైనా, ఏ పరిస్థితి అయినా, మనకు ఎదురవుతున్నటువంటి సమస్యల్లో కానీ, మనకు ఎదురవుతున్న మనుషులు కానీ మన భక్తి జీవితాన్ని మనం పాడు చేసుకోకుండా, వారి వైపు లేకపోతే వారి పరిస్థితులకు మనము లొంగిపోకుండా ఒకటే మాట, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట సంఘంలో కూడా మన పెద్దలు కానీ కొంతమంది ఒక్కొక్క మాట తెలియజేస్తుంటారు. ఏదేమైనప్పటికీ కూడా సంఘము దేవుని సన్నిధి అనేక మంది ఎన్నో అనుకుంటారు, పాస్టర్ గారు అవన్నీ వదిలిపెట్టేద్దాం అనేసి ఒక మాట తెలియజేస్తున్నప్పుడు నాకు ఇట్లాంటి మాటలే జ్ఞాపకం వస్తుంటాయి. అది శ్రేష్టమైన భక్తి, అది యథార్థమైనటువంటి భక్తి. ఆ భక్తిలోనే మనము కొనసాగాలి. కుటుంబాలుగా ఆశీర్వదించబడాలి, కుటుంబాలుగా క్షేమముగా ఉండాలి, కుటుంబాలు ఆరోగ్యముగా ఉండగలగాలి, ఆర్థికంగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుదురుగాక. అట్టి దైవ కృప ఈ కుటుంబమునకును చేరొచ్చినటువంటి మనకును దేవుడు శీఘ్రముగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, నీకు వందనాలు. అమ్మా ప్రార్థన చేసుకుందాం. ఇంకేమి ముగింపు ప్రార్థన, చిన్న ప్రార్థన కళ్యాణ్ గారు చేస్తారు, నేను ముగింపు ప్రార్థన చేస్తాను. స్తోత్రమయ్యా, నీకు వందనాలు. హల్లెలూయా. అందరూ ఏకీభవించండి. కుటుంబం కొరకు ఉన్న పరిస్థితుల వరకు ఏకీభవించి మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, గొప్ప దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. గడిచిన కాలం అంతా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడినందుకు నీకే వందనాలు. ఎంతో కోటి దేశంలో అలాగే ప్రతి దేశం కూడా చాలా భయంగా ఉన్నారు తండ్రి. ఈ కార్యక్రమంలో మేము ఎంతగానో భయపడి మీ సన్నిధిలో ప్రార్థించున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశ్రయించండి. ఇదిగో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారో అక్కడ నేను సెలవిచ్చిన గొప్ప దేవ, నీకే వందనాలు తండ్రి. ఇటు రీతిగా ప్రసాద్ గారి గృహంలో వచ్చి మిమ్మల్ని స్థుతించే భాగ్యం మాకు కలిగజేసినందుకు నీకే వందనాలు తండ్రి. వచ్చే ప్రతి ఒక్క బిడ్డను మీరు జీవించండి, ఆశ్రయించండి. దివాకర్ వారి కుటుంబంలో ఎన్నో కలతలు ఇబ్బందుల నుంచి ఉన్నారు తండ్రి. వారిని కట్టి కాపాడండి దేవా. ప్రసాద్ గారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు అయినా కోరిదేశంకి వచ్చి సరైన ఉద్యోగం లేక, సరైన ఇది లేక, మీ కృప వల్ల ఆయనకి మంచి ఉద్యోగం దయచేసినందుకు మీకే వందనాలు తండ్రి. అదేవిధంగా పవిత్ర గారిని కూడా బట్టి ప్రార్థిస్తాం దేవా. ఆ బిడ్డకు కూడా మంచి ఉద్యోగం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. వారి కుమారుడు పరీక్ష రాయటానికి సిద్ధపడుచున్నారు తండ్రి. పరీక్షలో మీ దయాత్మకంగా జరిగేలాగా మీరు దీవించండి, ఆశ్రయం. అబ్బాయి అంత చక్కగా చదివినన్ని 2-3 గంటల్లో జ్ఞాపకం వచ్చేలాగా మీరు అబ్బాయికి మంచి తెలుగును జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకానే ఎంతమంది అయితే బిడ్డలు పరీక్షకు సిద్ధపడుతున్నారు, ప్రతి ఒక్కరిని మీరు ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇటు రీతిగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశ్రయించండి. ఎంతో భయాందోళనగా ఉన్న కోటి దేశాన్ని మీరు దీవించండి, ఆశ్రయించండి. మమ్మల్ని ఇబ్బందుల నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ వందనాలు తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి నీ పాద సన్నిధిలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఈ చిన్న ప్రార్థనని పాద సన్నిధిలో చేర్చుకోమని మా ప్రభుడు నీ కుమారుడు యేసుక్రీస్తు నీ నామాన్ని బట్టి బ్రతిమలాడి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు ఇంతవరకు ఎంతో క్షేమకరంగా ఆశీర్వాదకరంగా జరిగించిన ఈ యొక్క కుటుంబ ఆరాధన ప్రభువా మీ నామాన్ని బట్టి మహిమ పరుస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. నీ గొప్ప దేవుడు తండ్రి, నీకు వందనాలు. అవును తండ్రి, ఈ గృహంలో స్తుతి నైవేద్యము తండ్రి, స్తుతి ధూపమునైనా జరగాలని వాక్యం సెలవిచ్చినట్టు తండ్రి నీకు స్తోత్రం. యెహోషువ చెప్పినటువంటి మాట ప్రకారం తండ్రి, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము అనేటువంటి మాటను బట్టి నాయన కుటుంబాన్ని బలపరచని ప్రార్థన చేస్తున్నాం. తప్పక ప్రభా ఏ కష్టము, నష్టము, ఇరుకులు, ఇబ్బందులు తండ్రి నాయన ఏ పరిస్థితులు ఎదురైనప్పటికీ తండ్రి నీకు స్తోత్రమయ్యా. నీ నామాన్ని హెచ్చించేటువంటి కుటుంబంగా ఈ కుటుంబాన్ని స్థిరపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. నాయన ప్రభా, ఓ నేను ఎన్నో కష్టాలు పడి నాయన బయటకు వచ్చారు ప్రభా, లేక నాయన ప్రభా
వాటన్నిటి నుంచి దాటుకుని వచ్చడానికి కృప చూపించారు. అందుని బట్టి మీకు స్తోత్రం. నాయన కుటుంబానికి సహకరించినటువంటి కోవిడ్ దేశంలో ఎవరైతే సహకరించారో ప్రభువా నీకు వందనాలు. ఆ ప్రతి ఒక్కరికి నాయన నీ యొక్క కృప చూపించండి తండ్రి, నీకు స్తోత్రం. ఈ కుటుంబాన్ని ఆదరించినటువంటి వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. తద్వారా ప్రభా వీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చిన తండ్రి, అనేక మందిని ఆదరించి కుటుంబాన్ని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఇక ప్రసాద్ గారు చేస్తున్న ఉద్యోగంలో క్షేమము దయచేయండి. ఆయన ప్రభు తప్పకనే ఎటువంటి నాయన ఇబ్బందులు లేకుండా ఇంకనూ సరళము చేసి ప్రభువా శ్రేష్టమైన రీతిలో మీరు నడిపించండి. ఆ కంపెనీలో ఒక స్థిరమైన ఉన్నతమైనటువంటి స్థితికి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఇక పవిత్రంగా చేస్తున్నటువంటి నాయన ప్రభు ఉద్యోగాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. తప్పక దీవించి ఇప్పటికే ప్రభువా ఆ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత అనేక మందికి మార్గం చూపించడానికి సహాయం దయచేశారు. మార్గదర్శిగా మీరు ఉంచారు ప్రభువా, నీకు వందనాలు. మంచి పేరుని తెచ్చుకోవడానికి కృప చూపించారు. అందుని బట్టి మీకు స్తోత్రం. ఇంకను బలపరచండి. రాబోయే రోజుల్లో ఇంకను నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఇచ్చిన కుమారుడు ప్రభువా ఎగ్జామ్స్ రాస్తున్నాడు. తప్పక కుమారుడికి క్షేమాన్ని దయచేయండి ప్రభువా, నీకు వందనాలు. నేను జ్ఞానమును జ్ఞాపక శక్తి దయచేయండి. ఆయన ప్రభు ఎగ్జామ్ రాసుకునేటువంటి సమయం తండ్రి, సమయాన్ని సద్వినియోగపరుచుకునే కృప నేను ఎగ్జామ్ రాస్తుండగా ప్రతిదీ జ్ఞాపకం రావడానికి సహాయం దయచేయండి. శ్రేష్టమైన రీతిలో ఎగ్జామ్స్ రాసి మంచిగా పాస్ అవ్వడానికి కృప చూపిస్తారని ప్రార్థన చేస్తూ తల్లిగారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. తల్లిగారికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వారు తీసుకున్న ట్యాబ్లెట్స్ కానీ తీసుకున్న ఆహారం కానీ పరిశుద్ధపరిచి మంచి ఆరోగ్యంతో నింపని ప్రభువా, నీకు వందనాలు. ఇచ్చినటువంటి అన్నదమ్ముల కుటుంబాలు నాయన రక్త సంబంధం అందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఇక ప్రభు ఇంతవరకు నాయన ప్రార్థనలతోనూ కీర్తనలతోనూ నాయన ప్రభా నీ నామని మహిమపరిచాం తండ్రి. ఈ విధంగా చేరి వచ్చి నాయన ఈ ప్రేమను నాయన ప్రభా మేము కనపరచడానికి సహాయం దయచేశారు. అందుని బట్టి మీకు స్తోత్రం. ప్రియులు పెద్దలు తండ్రి కళ్యాణ్ గారిని బట్టి కుమారి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఇచ్చిన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తున్న ఉద్యోగం తండ్రి, వారు చేస్తున్న పరిచర్య అంతటిని బట్టి ప్రభువా కుటుంబాన్ని నాయన ఇంకనూ మెండైన ఆశీర్వాదాలకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబ అవసరాలన్నీ మీరే తీర్చమని ప్రార్థన చేస్తున్నది. నీకు స్తోత్రం. ఇచ్చిన కుమారుడు కుమార్తె అల్లుడి గారు ప్రభు మనవరాలు ప్రభు సంపూర్ణ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు, నీకు స్తోత్రం. ఇక ప్రభు మేరీ గారిని బట్టి నరేష్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఇచ్చిన ఇద్దరు కుమార్తెలను బట్టి ప్రార్థన చేస్తున్నాను. తప్పక వారి యొక్క కుటుంబ ఆలోచనలన్నీ కూడా ప్రభు యేసుక్రీస్తునామములో సఫలపరచండి తండ్రి. ఆయన ప్రభావం తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. ఎంతగానో ఎదురు చూశారు ఎన్నో పరిస్థితులను బట్టి ఒక్కొక్కటిగా ప్రభు ఒక్కొక్క స్టెప్గా నాయన వారు ఆశీర్వదించబడడానికి, క్షేమంలో నడిపించబడడానికి, భక్తి జీవితంలో కానీ అన్ని విషయాల్లో సహాయం దయచేసావయ్యా, నీకు స్తోత్రం. జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకున్నటువంటి వాక్యానికి సాదృశ్యముగా తండ్రి కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటూ తండ్రి కుమార్తెలను చదివించుకుంటూ నాయన ప్రభా ఇంకను భర్త పట్ల కానీ చక్కటి ప్రణాళిక ఎంతో ఆలోచనలు కలిగి ఉన్నారు. ప్రతి ఒక్క ఆలోచన తండ్రి నీకు స్తోత్రం. యేసుక్రీస్తునామములో సఫలపరచండి అయ్యా, నీకు వందనాలు. నీ కార్యాన్ని నైనా మేము కనులారా చూచినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రియులు రాజుగారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నూతనంగా వచ్చారు ప్రభువా, 2 నెలలు అవుతుంది తండ్రి ఇంచుమించుగా ప్రభువా. తప్పక సివిల్ ఐడి కావడానికి సహాయం దయచేశారు. నాయన ప్రభువా మీ చిత్తమైతే అతి తొందరలో లైసెన్స్ రావడానికి సహాయం దయచేయండి. ఆ గృహాన్ని ప్రభువా నైనా వారికి ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభువా. అయ్యా మీకు వందనాలు. యజమానులనైనా కుమారుని ప్రేమించేటువంటి యజమానులుగా స్థిరపరచని ప్రభువా. పని అంతటా నీ కోవిడ్ దేశము అలవాటు చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తండ్రి భయమును తీసివేయండి. ధైర్యం గల ఆత్మను అనుగ్రహించి ప్రభువా ముందు కొనసాగడానికి సహాయం ఇచ్చిన భార్య కుమారుని బట్టి ప్రార్థన చేస్తున్నాను. విడిచిపెట్టి వచ్చారు వారికి నీ క్షేమము దయచేయమని ప్రార్థన చేస్తూ మరొక కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఉన్నటువంటి అప్పుల బాధల నుంచి విడిపించండి ప్రభువా. ఆ పరిస్థితుల నుంచి నేను విడిపించి ప్రభువా నాయన సమృద్ధి కలిగిన కుటుంబముగా వారి అకౌంట్స్లో తండ్రి ధనమునైనా స్థిరముగా ఉంచండి ప్రభువా, నీకు వందనాలు. అప్పుల బాధల నుంచి నైనా ఆ పరిస్థితుల నుంచి విడుదల కలిగించమని ప్రార్థన చేస్తూ ప్రార్థించిన ప్రతి అవసరత ప్రభువా నీ సన్నిధికి చేర్చుకుని ఒక శ్రేష్టమైనటువంటి ఈ కుటుంబ ఆరాధన ద్వారా ఒక మంచి సాక్ష్యాలు మేము వినాలి ప్రభువా. నేను ఇక్కడ పలకబడినటువంటి ప్రతి మాటలో ఆశీర్వాదం మేము పొందాలి ప్రభువా, నీకు స్తోత్రం. ఆయన చేరొచ్చిన మీ అందరినీ ప్రభువా మీ చేతులకు అప్పగిస్తూ ఇటువంటి నైనా ఆరాధనలు ఇటువంటి కుటుంబ ఆరాధనలు ప్రభువా తప్పక సంఘంలో ఎవరికైతే అవకాశం ఉందో ప్రతి ఒక్కరి కుటుంబంలోనూ జరిగేటువంటి నాయన కృపను మీరు అనుగ్రహించండి. అటువంటి అనుకూలతను ప్రభు బిడ్డల హృదయాల్లో మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తూ సమస్త అవసరతలు మీ పాదాలు చెంది పెడుతూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మీ చిత్తమైతే మరొక మరి ఈ విధంగా జరిగేంతవరకు మీ కృపా కాపుదల సన్నిధి నాతో మాతో అందరి పాటు నడిపిస్తారని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకుని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మన దినాహారము నేడు మాకు దయచేయము, మా యొక్క అపరాధములు చేసిన వారికి ప్రకారం మా అపరాధములను క్షమించుము. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి చేరవచ్చిన మన పైనను, ప్రత్యేకించి కుటుంబం పైనను, సర్వలోకంలోని ఆయన పరిశుద్ధుల పైనను, ఇక స్వదేశంలో ఉంటున్న మన కుటుంబాల పైనను ఆయన కృప ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభేశ రక్తమే ప్రభేశనామ సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్.